జిహెచ్ఎంసి వార్డ్ ఆఫీస్ ఇది. ఎలక్షన్ సెల్ హెల్ప్ డిష్. ఎవరికైనా ఓటర్ లిస్టులో పేరు ఉన్నా లేకపోయినా కూడా ఇక్కడ సంప్రదించవచ్చు అని వార్డ్ ఆఫీస్ ఇక్కడ రాస్తున్నారు, మనం చూడొచ్చు. ఇక్కడ వీళ్ళు కూడా పని చేస్తున్నారు, మనం చూడొచ్చు. ఎస్ఐఆర్ ఎంట్రీ కూడా అవుతుంది, ఏళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ పక్కన గోడ మీద కూడా బిఎల్ఓ పేర్లు వాళ్ళ నంబర్లు కూడా ప్రత్యేకించి రాసినారు, ఇక్కడ మనం చూడొచ్చు. అంటే 186 దాకా ఉన్నాయి. ఇంకా పక్కన అడగాలంటే కూడా ఇక్కడ పక్కన కూడా మనం ఇక్కడ వచ్చి ఎస్ఐఆర్ వాళ్ళు అడగొచ్చు. ఇక్కడ హెల్ప్ డిష్ సిస్టంలో ఓటర్ ఐడి ఇస్తే ఆయన ప్రత్యేకించి చూసి స్వయంగానే చెప్తారు. చూడండి, अम्मा बोलिए कहीं के लिए आप? क्या बोले? ये फॉर्म चाहिए. अच्छा, फॉर्म के लिए. అంటే హెల్ప్ లిస్ట్లో అందరు ఇక్కడ వస్తున్నారు. ఇక్కడ మనం చూడొచ్చు. అంటే మల్లాపూర్ వార్డ్ ఆఫీస్లో స్వయంగా వచ్చి హెల్ప్ డిష్లో సంప్రదించాలని జిహెచ్ఎంసీ వాళ్ళు కోరుతున్నారు. ఇక్కడ మీ దగ్గర ప్రత్యేకానికి అసలు ఓటర్ ఐడి ఉంటే ఆ ఓటర్ ఐడి కార్డు ఇక్కడ తెస్తే సీరియల్ నంబర్ ఏంది, బూత్ నంబర్ ఏంది అని ప్రత్యేకించి ఇక్కడ హెల్ప్ డిష్లో ఈసారి చెప్తాడు. మనం చూస్తున్నాం కదా ఇప్పుడు, చూడండి. విత్ బూత్ నంబర్, సీరియల్ నంబర్తో రాసిస్తున్నాడు ఆయన ప్రత్యేకించి. చూడండి, మనం చూడొచ్చు. ఎవరైనా కానీ ఇది తెలియకపోతే వార్డ్ ఆఫీస్లో హెల్ప్ డిష్ వీటిలో వచ్చి సంప్రదించాలని. చూడండి, స్వయంగానే ఇక్కడ రాసిస్తున్నాడు సార్, మనం చూడొచ్చు. ఇక్కడికి వచ్చి ఫామ్ తీసుకొని ఫామ్ 6 ఉంటుంది, ఫామ్ 6 తీసుకొని ఫిల్అప్ చేసి ఇవ్వండి. ఫోన్ చేసి వాళ్ళకి అనుకుంటే వాళ్ళు ఎక్కడ చూస్తే వాళ్ళ దగ్గర ఫామ్స్ ఉంటే వాళ్ళ దగ్గర తీసుకుంటారు. ఫోన్ చేసి అక్కడ ఎక్కడ ఈ పేపర్ సీరియల్ ఫామ్ తీసి ఇది కాదు, కొత్త వచ్చింది కదా మీకు ఫోటో వచ్చింది కదా, ఫోటో వచ్చిన సలహా సూచనలు కావాలంటే ఇక్కడ రావచ్చు. మనం చూస్తున్నాం అందరినీ కారణం. యాప్ మీద కొట్టే చూస్తున్నాడు సార్. ఆధార్ కార్డు ఉందని స్పెల్లింగ్ మిస్టేక్ ఆధార్ లింక్ చేసినట్టు, ఆధార్ లింక్ చేస్తే కూడా అట్లనే వస్తుంది. మొబైల్ నెంబర్ లింక్ ఉందా? మొబైల్ నెంబర్ చెప్పండి. 8142 మా మదర్ 8142 15159 15159. ఈ మొబైల్ నెంబర్ రిజిస్టర్ లేదు, మ్యాప్ చేస్తున్నాను. దీనికి మ్యాప్ ఉంది.